ఇదేందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు? చెప్పు బుజ్జి. చెప్పమ్మా. బిర్యానీ తిన బుద్ధి అవుతుంది. పెట్ట ఫోన్ అయితే వారంలో 4 రోజులు తింటారా ఓడనా బిర్యానీ? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. పెట్టు ఫోన్. ఫ్లాష్ బ్యాక్. 1000 రూపాయలు అడిగితే ఇయ్యమంటే ఇస్తలేడు. మనకు అవసరమా? ఇల్లంతా ఆగం ఆగం చేసారు. ఏంది చాకిరి? ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. వారంలో 4 రోజులు కదా బిర్యానీ. ఇక్కడ నుందా ఇది? మా ఇంట్లోనే ఉందా? తింటావు తింటావు తింటావు. ఇది ఒకటి పట్టింది నా మీద ఏమైనా. పిల్లలు చల్లగా ఉంటా చూడు, బొమ్మలు అన్ని ఇంటింద పడేసారు. అమ్మా దేవుడు దేవుడు ఏమనైతే కూడా పిలిచినట్టే వస్తుంది టైంకి. ఏం పని ఉండదు. నా డ్యూటీకి పోగానే వచ్చేసారు వదినా అనుకుంటా. ఏం చేస్తున్నావు వదినా? ఏం లేదురా, ఇగో చాతనైతే పొద్దు నుంచి ఏమైంది? నీరసంగా ఉందిరా. ఎందుకు వద్దులే అమ్మ, మళ్ళీ మీ అన్న వచ్చినాక ఊకోడు కూడా ఊకోడు. మా చెల్లెకి పని చెప్పినావు, అది చెప్పినావు, ఇది చెప్పినావు కాదు నీకు. వీటిని నమ్మకండి యూర్ నేను వండుకోనరా, మస్తు పని ఉంది. ఇల్లు ఉడవాలి, బాసన తోమాలి, వంట చేయాలి, బట్టలు విండాలి, మస్తు పని ఉంది. చేసి మళ్ళీ మీ అన్న వస్తే తిరుగుతాను. నువ్వు పుట్టమని చేస్తారా లేక అమావాస పౌర్ణమి మాత్రం ఇట్లా అవుతావా? ఏం కాదు వదిన, అవన్నీ నేను చేస్తాను. పోయి వండుకోపో. అంతులేని ప్రేమను లోపల దాచుకునే వదినా అమ్మా నువ్వు ఉన్నావమ్మా? స్నానం చేసుకోపో. అమ్మా చాతనైతే లేదు నాకు. ఏం తింటావు చెప్పు, వంట చేస్తా. వేడి వేడిగా కారం కారంగా చేయరేమన్నా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. గోంగూర పులావ్ బాగుంటది కానీ అలా కొంచెం చికెన్ యాడ్ చేయరాదురా, ఇంకా బాగుంటది. సరే వదిన, నువ్వైతే లేసి స్నానం చేసుకో, నేను వంట చేస్తా. ఆడబిడ్డతో పని చేపించుకుంటే ఆ కిక్కే వేరబ్బా. గిదా మాట్లాడేది పద్ధతి. ఏం చేస్తున్నావు? చాతనైతే లేదు, పండుకున్నా. చాతనైతే అన్నావు, ఇల్లంతా క్లీన్ ఉంది. చాతనైతే లేదని మీ చెల్లె వచ్చి పని చేస్తుంది పాపం. మా చెల్లె చేస్తుందా? ఏడుంది చెల్లె? అన్నా నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఏమో అన్న, ఇంటికి వచ్చేసరికి వదిన చాతన అయితే లేదంటే ఇంకా సరే అన్ని గిన్నెలు ఉండే సింక్ నిండా గిన్నెలు తోమిన, బట్టలు పిండిన. దాని మాటలు నమ్మినావు చెల్లె? అది నాకు 1000 రూపాయలు అడిగింది బిర్యానీ కోసం అని. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. అన్నా కొట్టాను, అందుకు ఇప్పుడు నేను బక్రా చేసింది అది. సార్ నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. ఇప్పుడు నన్ను కళ్ళల్లో పళ్ళల్లో పెట్టుకోవడం తప్ప వేరే పనే లేదు. అయితే వచ్చేసరికి వదిన చాతన కాకుండానే ఉండే కదన్న, అందుకని చేసిన. అయినా బయట వాళ్ళకి చేస్తున్నానా, మనోదిననే కదా. ప్రేమను లోపల దాచుకు నువ్వు అనుకుంటున్నావు చెల్లె మనోజ్ఞ అని. అది అనుకోదు అట్లా. అది ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటది. ఇప్పుడు నువ్వు రాకుండా అంతా నేనే చేయాల్సి వస్తుండే. ఓలే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా? ఎవరేమన్నా అనుకోని మంచి గోంగూర పులావ్ తింటా, హ్యాపీగా వంతా. ఏం చేయకుండా కూడా చూడండి. ఈట్ 5 స్టార్, డూ నథింగ్.